ఈ పండుగ రోజు ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదండి. అసలు ఏమైందంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా ఈ నూతన సంవత్సరంలో మొదటి పండుగ అంటే సంక్రాంతి కదా. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగకి సడన్గా ఫ్రెండ్స్ అందరూ గుంటూరు నుంచి విజయవాడ అయితే వచ్చి షాక్ అయితే ఇచ్చారండి నాకు. విజయవాడలో కోడి పందాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్దామని అనడంతో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి బయలుదేరిపోయాము. వెళ్ళే ముందు ఆకలి వేస్తుంది అనడంతో నున్న సెంటర్లో ఉన్న ఆమన్ బిర్యానీ పాయింట్కి వెళ్ళాము. ఇది నున్న సెంటర్లోనే ఫేమస్ అవ్వడంతో అక్కడ మేము బిర్యానీ తిని కంప్లీట్ చేసేలోపే స్కానర్ తీసుకొని బసవన్న అయితే వచ్చాడు. మీరు చూసేయండి. సో అక్కడ బిర్యానీ తిని స్కానర్ బసవన్నకి ఫోన్పే చేసిన తర్వాత అమౌంట్ మేమైతే ఇక కోడి పందాలు జరిగే స్పాట్కి అయితే బయలుదేరిపోతున్నాము. సో ఇక మేము కోడి పందాలు జరిగే స్పాట్కి అయితే బయలుదేరిపోయాము. కోడి పందాలు జరిగే స్పాట్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఇదంతా మన రామవరపాడు నుంచి నున్నకెళ్ళే రూట్ ఫ్లైఓవర్ ఉంటుంది కదండి, విత్ లీగల్ అండ్ లైసెన్స్తో రన్ చేస్తున్న బిర్లు ఇవన్నీ. సో సంక్రాంతి కోడి పందాలంటే విజయవాడలో ఈ సంవత్సరం టాప్ ఎండ్ వచ్చేసరికి 28 lakhsతో అయితే జరిగింది. టాప్ హై అన్నమాట అదే 28 lakhs. మీ వైపు ఎంతలో జరుగుతున్నాయి బెట్టింగ్స్ అనేది కామెంట్ చేయండి. ఇక కోడి పందాల జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క కోడి పందెం పుంజులు వాటి మీద ఈ ఏడాది లక్షల్లో బెట్టింగ్ జరగబోతుందని అంటున్నారు. మీ సైడ్ కూడా అలానే పందాలు జరుగుతున్నాయా? జరిగితే హైయెస్ట్ బెట్టింగ్ ఎంత? నేను మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము కోడి పందాలని. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇది మీరంతా చూస్తున్నది కోడి పందాల బిరి స్పాట్ అండి. ఈ వీడియోలో కోడి పందాలు ఎందుకు చూపించడం లేదు అంటే కాపీరైట్ స్ట్రైక్ పడే అవకాశం ఉందని చూపించడం లేదు. మీరు కనుక చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి చూడొచ్చు. నేనైతే లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. వీళ్ళంతా కూడా కోడి పందాలు ఆడుతూ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే అండి. చూసేయండి ఎంతమంది జనం ఉన్నారో. ఇందాక చూపించాను కదా ఓవరాల్ వ్యూలో, అందుట్లో కూడా ఇది ఒక చిన్న బిరండి. పందెం కోళ్ళకు నాట్ ఎలా వేస్తారు అదేనండి. నైఫ్ కడుతున్నాడు కదా ఈ బ్రదర్, దాని గురించి చెప్తున్నా, మీరు చూసేయండి. ఇక్కడ ఓన్లీ కోడి పందాలు ఒకటే కాదండి, మోర్ గేమ్ యాక్టివిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు విత్ లీగల్ పర్మిషన్స్తో. అందులోన కార్డ్స్ గేమ్ ఉంటుంది కదా, లోనా బయట కార్డ్స్ గేమ్ అయితే ఆడుతున్నారు అన్నమాట. ఈ గేమ్లో మా ఫ్రెండ్ 200 పందెం అయితే పెట్టడం జరిగింది, వచ్చాయండి. అలానే కంటిన్యూ చేస్తా వెళ్తూ ఉండగా ఆ 200 కాస్త 2400 గెలిచాడు. నా ఫ్రెండ్ మరెవరో కాదండి, గుంటూరు ఐ లవ్ పేజ్ ఓనర్. మా ఫ్రెండ్ నేమ్ వచ్చేసరికి టోనీ అండి. రాజు 3 4 2 లైన్ వేసుకోవాలి. మూడో లైన్ ఆగా షాట్
అది కూడా తీసుకో. ఏయ్. ఏయ్. బయట. మీరు చూస్తున్న ఈ కోడిపుంజు బిర్లో దిగిన తర్వాత పకోడీ అయింది. అదేనండి, పందెం ఓడిపోయింది. సో ఈ 2400 పెట్టి ఈ పుంజుని అయితే తీసుకున్నాం. 3.8 kg ఉంది. ఇది వర్తో కాదో మీరే చెప్పండి. నేను మా ఫ్రెండ్ అందరం కలిసి చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? పందాలు ఆడారా లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ మెన్షన్ చేయండి. ఎంతైనా దోస్తులతో తిరిగేటప్పుడు టైంనే మర్చిపోతాం కదా. మేము బయలుదేరినప్పుడు మార్నింగ్ టైం 10 అయింది. రిటర్న్ అయ్యింది మాత్రం 6 o'clock రిటర్న్ అయ్యాము. నేనైతే అస్సలు ఊహించలేదు ఇలా ఫ్రెండ్స్ వస్తారని, 200 పందెంతో కోడిని కొంటామని, ఇలా జరుగుతుందని. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చారు అంటే నేను ఇంకా డబుల్ హ్యాపీ అనండి. ఇలాంటి మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.